ఓపెన్ ఎయిర్లో కూడా ఫ్యాన్స్ ఉంటారని ఎప్పుడు అనుకోలేదు. అందరికీ అందరికీ హార్టీ వెల్కమ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, గెస్ట్లకి, మారుతి గారికి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. 6 నెలల క్రితం గోపి గారి సినిమా నాకు చెప్పారు. ఇద్దరితో చెప్పించారు, 2 సార్లు నిద్రపోయాను. కానీ తర్వాత ఈ సినిమా చేయాల్సి వచ్చినప్పుడు ఈ సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆ మూమెంట్కి ముందు సో ఇప్పుడే దిల్ రాజు గారు వచ్చారు. దిల్ రాజు గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. గోపి గారికి దిల్ రాజు గారు ఇన్స్పిరేషన్. సో అలాగే సినిమా చూపిస్తామా మా దగ్గర నుంచి ఆయన వెనకుండి గోపి గారిని ముందుకు నడిపిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు. సో ఆయనకి స్వాగతం పలుకుతున్నాం మేము. ఓకే, ప్రసన్న కుమార్ గారు కంటిన్యూ. దిల్ రాజు గారు కానీ, మేం కానీ, చోటా గారు కానీ, మేమందరం రాకముందు ఈ సినిమా పేరు నేను నా బాయ్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మా అందరికంటే ఇంకో బలమైన శక్తి వచ్చింది ఈ సినిమాలోకి, అదే నాన్న క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సినిమా డ్రైవ్ చేసిన విధానం నేను కానీ, మా డైరెక్టర్ కానీ, మా గురువు గారు సాయి కృష్ణ కానీ, మా ప్రొడ్యూసర్ కానీ, ఈ సినిమా టెక్నీషియన్ కానీ, హీరోయిన్ కానీ, హీరోయిన్లు కానీ, ఎవరినైనా సరే ఇంతవరకు నడిపించిన స్పిరిట్ ఆ నాన్న క్యారెక్టరే. సినిమా ట్రైలర్లో ఓపెనింగ్ ఒక డైలాగ్ ఉంటుంది, పుట్టేదాకా మోసేదాన్ని అమ్మ అంటారు, కానీ చివరిదాకా మోసేవాడిని నాన్న అంటారు. ఈ రోజు వరకు ఈ సినిమాని ఇలా మోసుకొచ్చింది కారణం ఆ నాన్న క్యారెక్టరే. సో ఆ క్యారెక్టర్ ఇచ్చిన ఇన్స్పిరేషన్తో జరిగిన ఈ సినిమా ఫస్ట్ ఫుల్ ఎడిట్ అయిపోయిన తర్వాత చూసి నేను రాజు గారికి, గోపి గారికి మెసేజ్ చేశాను. సార్, ఫస్ట్ ఈ సినిమా నేను చేయనన్నాను, కానీ ఇప్పుడు నేను సీరియస్గా ఒక రైటర్గా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఈ సినిమా రాసినందుకు. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ టు డూ దిస్ ప్రాజెక్ట్ అన్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయించిందో ఈ సినిమా కానీ, ఆ క్యారెక్టర్ కానీ అన్నది రేపొద్దున సినిమా చూస్తే అర్థం అవుతుంది. సినిమా చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి కూతురు ఆ రోజు రాత్రి నాన్న చేయి పట్టుకుని పడుకుంటుంది. మనందరి మైండ్లో 20 ఏళ్ళుగా మనల్ని పెంచిన మన నాన్న తాలూకు జ్ఞాపకాలు, మనం నాన్నకి ఇచ్చిన లవ్ తాలూకు జ్ఞాపకాలు అన్నీ నెమరేసుకుంటూ మనతో పాటు ఆ రోజు రాత్రి ఈ సినిమా ఉంటుంది. మా ఫ్రెండ్ ఒకసారి మాట అంటాడు, శీతల్ అని, 2 గంటలు ఏ పాయింట్ మీద నవ్వించామో అదే పాయింట్ మీద కనుక మనం ఏడిపించగలిగితే ఆ సినిమా చాలా రోజులు ఉంటుందని. ఈ సినిమా అలాంటి సినిమానే. 2 గంటల మిమ్మల్ని ఫుల్గా నవ్విస్తాం. అట్ ద ఎండ్ వెళ్ళేటప్పుడు మీకు గుర్తుండిపోయేలా చేసి వెళ్తాం. ఇందాకడే 2 hours బ్యాక్ రాజుగారు మేమందరం చూసాం సెకండ్ హాఫ్ ఇక్కడ డిటిఎస్లో ఇదే ఫ్లోర్లో. లాస్ట్ 1 hour నవ్వాము. లాస్ట్ 20 minutes రాజుగారు కన్నీళ్ళు పెట్టుకున్నారు, నేను ఏడ్చాము, డైరెక్టర్ ఏడ్చారు, సాయి కృష్ణ గారు ఏడ్చారు. సో ఇలాంటి ఒక ఫ్యామిలీ ఫిలిం, ఒక ఎంటర్టైనర్, 2 కలిపిన ఒక కొత్త బ్లెండ్ని తీసుకురావడానికి మాకు హెల్ప్ చేసిన గోపి గారికి, దిల్ రాజు గారికి, మిగతా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా మా ఇద్దరు హీరోయిన్లు తేజస్వి అండ్ హెబ్బా. తేజస్వి నేను ఎప్పుడు చెప్తాను, తను తెలుగు కంగనా రనౌత్ అని. అండ్ హెబ్బాకి అందరూ చాలా సక్సెస్ఫుల్ ఈజీగా వస్తున్నాయి, బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి అని అందరూ అంటుంటారు. తను నాతో ఒకసారి చెప్పింది, నేను ఇక్కడ ఉంటే ఆవాస 5 స్టార్ హోటల్ ఇవన్నీ ఉంటాయి, ఇంటికి వెళ్తే నా పనులు నేనే చేసుకుంటాను, నా అంట్లు కూడా నేనే కడుగుతాను, నా ఇల్లు నేనే ఊడుస్తాను, మా మమ్మీ నన్ను అంత సింపుల్గా ఉంచారు అని చెప్పింది. నాకు తెలిసి తన సింప్లిసిటీయే తన సక్సెస్ కారణం అనుకుంటున్నాను. అండ్ ఈవెన్ మోర్ మా ముగ్గురు హీరోలు నోయల్, అశ్విన్ బాబు అండ్ పార్వతి అందరూ నాకు ఈ డైలాగ్ ఇచ్చారా, ఇవ్వలేదా, ఈ సీనా, ఈ రోజా, నేను ఎంతున్నాను ఏంటి, ఏం లేదు, అందరూ కలిపి ఒక సినిమా కోసం పనిచేసి ఇంత దూరం తీసుకొచ్చారు. అండ్ శేఖర్ చంద్ర గారు సార్, సుకుమార్ గారికి, దేవి గారికి ఏదైతే ఉందో మీకు నాకు అది ఉందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ మళ్ళీ హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.